విశాఖలో జరిగే లైట్ హౌస్ ఫెస్టివల్ కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. లైట్ హౌస్ ఫెస్టివల్ 3.0 పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఇవాళ సాయంత్రం 6:30 గంటలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించనున్నారు. ఇవాళ రేపు జరగనున్న లైట్ హౌస్ ఫెస్టివల్ కి పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు. సముద్ర తీర ప్రాంతంలోని లైట్ హౌస్లను పర్యాటక కేంద్రాలుగా మార్చాలని, ఆర్థికంగా ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇందులో భాగంగా ప్రతి ఏటా లైట్ హౌస్ ఉత్సవాలు నిర్వహించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ లైట్ హౌస్ అండ్ లైట్ షిప్స్ DGLL ని కేంద్రం ఆదేశించింది. తొలిసారిగా 2023లో గోవాలో, రెండోసారి 2024లో పూరిలో లైట్ హౌస్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. మూడోసారి జరిగే లైట్ హౌస్ ఫెస్టివల్ కి వైజాగ్ వేదికైంది. ఈ ఉత్సవాల్లో పర్యాటకులు, నగర ప్రజలని ఆకర్షించేలా కళా, సాంస్కృతిక ప్రదర్శనలు, ఫుడ్ స్టాళ్ల వంటివి ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాలకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి సురేష్ గోపి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తదితర ప్రముఖులు వస్తున్నారు. విశాఖలో జరిగే లైట్ హౌస్ ఫెస్టివల్ కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. లైట్ హౌస్ ఫెస్టివల్ 3.0 పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఇవాళ సాయంత్రం 6:30 గంటలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించనున్నారు. ఇవాళ రేపు జరగనున్న లైట్ హౌస్ ఫెస్టివల్ కి పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు. సముద్ర తీర ప్రాంతంలోని లైట్ హౌస్లను పర్యాటక కేంద్రాలుగా మార్చాలని, ఆర్థికంగా ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి ఏటా లైట్ హౌస్ ఉత్సవాలు నిర్వహించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ లైట్ హౌస్ అండ్ లైట్ షిప్స్ DGLL ని కేంద్రం ఆదేశించింది. తొలిసారిగా 2023లో గోవాలో, రెండోసారి 2024లో పూరిలో లైట్ హౌస్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. మూడోసారి జరిగే లైట్ హౌస్ ఫెస్టివల్ కి వైజాగ్ వేదికైంది. ఈ ఉత్సవాల్లో పర్యాటకులు, నగర ప్రజల్ని ఆకర్షించేలా కళా, సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, విశాఖలో కాసేపట్లో లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం కాబోతోంది. విశాఖలో ఉన్నటువంటి ఓల్డ్ లైట్ హౌస్ ప్రాంతంలో ఈ ఫెస్టివల్ను ఏర్పాటు చేయడానికి సంబంధించి విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. సాయంత్రం ఈ ఫెస్టివల్ని అధికారికంగా కూడా ప్రారంభం కాబోతోంది. ఈ ఫెస్టివల్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దీనికి సంబంధించి లైట్ హౌస్ టూరిజం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా డెవలప్ చేయడానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కలిసి వీటిని నిర్వహిస్తూ ఉన్నాయి. ఏవైతే ఈ లైట్ హౌస్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో గతంలో పూరి, అదేవిధంగా గోవాల్లో లైట్ హౌస్ల వద్ద ఈ లైట్ హౌస్ ఫెస్టివల్ అనేది గవర్నమెంట్ నిర్వహించి టూరిజాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి లైట్ హౌస్ వద్ద కూడా ఈ రకమైనటువంటి లైట్ హౌస్ టూరిజాన్ని పెంపొందించడానికి సంబంధించి ఈ రోజు నుంచి ఇవాళ రేపు ఈ ఫెస్టివల్ అనేది ప్రారంభం కాబోతోంది. ముఖ్యంగా ఏదైతే సముద్ర తీర సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి, అదేవిధంగా సాగర్ తీర ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలతో సంబంధాలు మరింత మెరుగుపడేలా చేయడం కోసం, అదేవిధంగా లైట్ హౌస్ టూరిజం అనేది ప్రజలను భాగస్వామ్యం చేయడానికి సంబంధించి ఈ ఫెస్టివల్ను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఫెస్టివల్లో భాగంగా దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ప్రముఖ కళాకారులు ఏర్పాటు చేసినటువంటి కళాఖండాలన్నింటినీ కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏటుకొప్పాక, అదేవిధంగా లాభక్షితో పాటుగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కళాకారులతో, హ్యాండీక్రాఫ్ట్తో చేసినటువంటి ఉత్పత్తులన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ ప్రదర్శన స్టాల్స్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా దీంతో పాటు కూడా ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలాగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సాయంత్రం ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా ప్రముఖ కళాకారులంతా కూడా ఈ ప్రదర్శనలు ఇవ్వబోతూ ఉన్నారు. సాయంత్రం దీనికి సంబంధించి ప్రజలను భాగస్వామ్యం చేయడానికి అందరికీ కూడా ఎంట్రీ ఫ్రీగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఇందులో భాగస్వాములు కావాలని ప్రభుత్వం పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా ఒక చోట ప్రదర్శించడం ద్వారా కూడా దేశ సమగ్రత, సమైక్యతను అందరినీ చాటి చెప్పాలనేది కూడా ఒక ప్రభుత్వ ఉద్దేశము. దీనికి సంబంధించి కేంద్ర షిప్పింగ్ మినిస్టర్ సర్బానంద్ సోనోవాలా ఈ ఫెస్టివల్ని ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా ముగింపుకు సంబంధించి కేంద్ర టూరిజం మంత్రి, అదేవిధంగా సినీ నటుడు సురేష్ గోపి కూడా హాజరు కాబోతున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తూ ఉన్నాయి. అదే కాకుండా ప్రజలను, అదేవిధంగా చిన్నారులకి కూడా ఎక్కువగా ఈ ఫెస్టివల్ని భాగస్వామ్యం చేయడానికి సంబంధించి ఏర్పాట్లు చేశారు. సాయంత్రం పూట ఈ కళాకారులు అన్ని వర్గాల ప్రజల్ని ఆలోచించేలాగా కార్యక్రమాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ప్రజలంతా భాగస్వాములు కావాలని చెప్పి ప్రభుత్వం పిలుపునిస్తూ ఉంది. సుమా, థ్యాంక్ యూ విక్రమ్.